గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక మార్చి 14వ తారీఖున ఏకాదశి శనివారం అయింది. ఈ సందర్భంగా ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతం చేసుకోవచ్చు, లేదా సప్త శనివార వ్రతాన్ని ప్రారంభం చేయొచ్చు. చాలా మంది సప్త శనివార వ్రతాలు చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి కోరికలు తీరడం, సమస్త దుఃఖాలు తొలగడం, సమస్త కోరికలు నెరవేరడం జరుగుతుంది. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా ఏకాదశి సందర్భంగా చాలా విశేషం. అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నా, సప్త శనివార వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు పూజారులు దొరకకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వాటికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సప్త శనివార వ్రతం కానీ వీడియోలు వస్తాయి. చక్కగా వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ చేతితో మీరే భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఈ రకంగా వ్రతం ఆచరించడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది. అలాగే గ్రహ దోషాలు సంపూర్తిగా తొలగి మీకు ఈ వారమే కాదు రాబోయే రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో మీరే భక్తి శ్రద్ధలుగా పూజలు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. అయితే అనుకున్నంత డబ్బు లేకపోయినా, అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీ ముఖ్యమైన అవసరాలు తీరడానికి, ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాకపోతే డబ్బులు వచ్చినట్టు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి భూములు, గృహాలు, యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. అలాగే మీ జీవితాన్ని మరుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము, లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, లేకపోతే కనుక ముఖ్యమైనటువంటి ఏదైనా పాలసీలు కట్టడానికి కానీ మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది. అలాంటి పెట్టుబడులు యోగిస్తాయి. మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి సంతానం వల్ల అవ్వచ్చు, లేదా పెద్దల వల్ల అవ్వచ్చు, పిల్లల వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యం గురించి, చదువుల గురించి అవ్వచ్చు, లేదా మీ ఇంటి పరమైనటువంటి వెచ్చాల గురించి అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కొన్ని వస్తువులు చెడిపోవడమా, కొన్ని వాహనాలు చెడిపోవడమా, ఇలా ఏదైనా కొన్ని రకాల ఈ యొక్క వ్యవహారాలు రావడమా క్షణంగా, ఇలాంటివన్నిటి కూడా మీకు ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. ఆర్థికంగా ఏదైనా సరే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అనవసరంగా రుణాలు చేసినా, అనవసరంగా అప్పులు ఇచ్చినా కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఊరికనే ఏదో అప్పిస్తారు కదా అని చెప్పేసి తీసుకుని ఏది పడితే అది వస్తువులు కొనేయడం కూడా మంచిది కాదు. ముఖ్యమైనటువంటి అవసరాలకి, మీ ఎదుగుదలకి అప్పులు చేయడంలో తప్పులేదు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి రుణ విషయంలో. ఇక చాలా మొండి బకాయిలు వసూలు అవ్వడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి పర్వాలేదు. ఇక పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లన్నీ కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. ఎదుగుదల కనపడుతోంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొంచెం మాట పడవలసిన పరిస్థితి కనపడుతోంది, అధికారులతోటి, పై ఉద్యోగస్తులతోటి, లేదా మీ మేనేజర్లతోటి. కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఏదేమైనా కూడా వాటి వల్ల మీకు నష్టమేమీ లేదు. ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో, ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయగలరు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చిన్న ఉద్యోగ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు ఈ వారంలో మీకు రాబోతున్నాయి. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది, ఓర్పు, సహనం కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు, అంతా ఇంట్రెస్ట్గా పనులు చేస్తారు. కాబట్టి మీకు సక్సెస్ రాబోతుంది ఈ వారం. ఇక విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు, లేదా వ్యవహారాల కోసం అనుకూలించే వాతావరణం కనపడుతుంది, ప్రయత్నాలు చేయొచ్చు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మంచి సంబంధాలు రావడంతో పాటుగా చెడిపోయిన సంబంధాలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఒక్కసారి మీ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోండి. ఇక పిల్లలకు సంబంధించి, చదువులకు సంబంధించి, పిల్లల వ్యాపారాలు, ఉద్యోగాలు, వివాహాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మీరు బాగా తాపత్రయపడతారు. వాళ్ళకి సహకారాలు అందిస్తారు. మీ వల్ల వాళ్ళకి ఆస్తులు సంక్రమించేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడంతో పాటుగా భార్యాభర్తలు కూడా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకుని ఒక ముఖ్యమైనటువంటి అండర్స్టాండింగ్లో రాగలుగుతారని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బయట ఫుడ్లు తినేయడము, జంక్ ఫుడ్లు తినేయడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడము, లేదా నిద్ర సరిపోకపోవడము, లేదా అకాలంగా భోజనాలు చేయడము, ఇలాంటి వాటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము, అనేక రకాల అనారోగ్య సమస్యలకి, దీర్ఘకాలిక రోగాలకి కారణమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వ్యాయామం చేద్దాం అనుకుంటారు, లేకపోతే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, కానీ
చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి శ్రద్ధ పెట్టండి. ఎదుటివారిని ఆకర్షించుకునేలాగా ఇష్టపడేలా మాత్రం మీరు వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, కుటుంబంతో తీర్థయాత్రలు చేయడానికి, ప్రయాణాలు చేయడానికి బాగా బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అలాగే మీ ప్రేమించిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైనా గతంలో ఏదైనా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని, లేదా తప్పులు చేసినా క్షమించి వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు. అలాగే దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ పనితీరు కూడా మీరు గర్వించే రీతిలో ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా మిమ్మల్ని మీరు అంటే మీ స్కిల్స్ని బాగా బయట తీసుకురాగలుగుతారు, మీ టాలెంట్ని. వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము, ఎదుగుదల కనపడుతోంది. విద్యార్థులందరూ కూడా కొత్త కొత్త కోర్సులు ఎందు, లేదా కొత్త టెక్నాలజీ ఎందు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఎందు, కంప్యూటర్ కోర్సులు ఎందు, లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కోర్సులు ఎందు బాగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. విదేశాల ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకు కూడా ఇంట్లో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహ సంబంధ విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా సమస్యల పరిష్కారం వెతుక్కుంటారు. వ్యాపారస్తులు వ్యాపార పరంగా అధికంగా శ్రమిస్తారు. వ్యాపారంలో బాగా ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. ట్రెండ్ని అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ముందడుగు వేసి సక్సెస్ అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేకపోతే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము, లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారుడు, ఇలాంటి వాటి వల్ల భయాలు, ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.